అక్క. ఆదివారం చర్చికి రాలేదమ్మా? పోయిన ఆదివారం నువ్వు రాలేదు అక్క. వచ్చినట్టయితే నా బాధ ఏంటో నీకు తెలిసేది. నీరసంగా ఉండి రాలేదమ్మా. అవునా అక్క? అవునమ్మా. అయితే అయ్యగారు చర్చిలో ధనవంతురాలు పరలోక రాజ్యంలో చేరడం కంటే ఒంటె సూది బజ్జలను తోరడం మంచిది అని అన్నారు వదిన. అంటే నేను కొంచెం ధనవంతురాలు కదా, ఆ ధనవంతురాలు అవడం వలన నేను పరలోక రాజ్యంలో చేరనని నన్ను అయ్యగారు వాక్యం ద్వారా అన్నారు వదిన. అందుకనే బాధ కలిగి నేను రాలేదు చర్చికి. అవునా, అంత మాట అన్నారమ్మా? అవును వదిన, ఆ మాట విన్న కాడి నుంచి నాకు గుండెల్లో రాయి పడినట్టు ఉంది వదిన. సర్లేదమ్మా, అయిపోయింది ఏదో అయిపోయింది. మనసులో పెట్టుకో, మనిద్దరం చర్చికి వెళ్దాంరా. నేనైతే రాను వదిన, నువ్వు వెళ్తే వెళ్ళు. అలా అనబాకమ్మా, మనిద్దరం నువ్వు లేకపోతే నేను వెళ్ళమ్మా. సర్లే వదిన, వస్తాలే. అయితే ఈరోజు రేపొద్దున మేరీ యొక్క ప్రార్థన పెట్టించుకుంది. ఏ టైంకు పెట్టించుకుంటుందో ఏంటో అడుగుదాం అడుగు వదిన. వందనాలు మేరీ. వందనాలు. మైక్ పాస్ వందనాలు మేరీ అక్క. బ్లాక్ చున్నీ అంటే అక్కడ ఇట్టాడు అరుగు సమీరాగా అంట బ్లాక్ చున్నీ. వందనాలు భారతి. వందనాలు శాంతి. ప్రేయర్ పెట్టించుకుంటానన్నావు అక్క. ఎప్పుడు పెట్టించుకుంటున్నావు ఏంటని సమయం కనుక్కుందామని వచ్చావు అక్క. ఇంకెక్కడ ప్రేయర్ పెట్టించుకుంటాము? అయ్యగారు మొన్న మీటింగ్లో అత్తగారిని ప్రేమించట్లేదు, రూతు అత్తగారిని ప్రేమించట్లేదు, రూతు అత్తగారిని అత్తుకోవట్లేదు, రూతు అత్తగారి పట్ల ప్రేమగా ఉండలేదని వాక్యాల ద్వారా చెప్తుంటే ఇంకెక్కడ ప్రేయర్ పెట్టించుకుంటాము? పెట్టించుకోము ఇంకా. అవును భారతి, అలా అన్నారు. సరే అక్క. అయితే రేవతికి ఒంట్లో బాగాలేదంట కదా, ఎలా ఉందో ఏంటో పలకరించడానికి వెళ్దాం, నడవండి. ఇది బాగుంది, ఇది హైలైట్, ఇది హైలైట్ చూడు. సూపర్ శాస్ బాగుంటది అక్కడే. ఇప్పుడు చూడు. వందనాలు రేవతి అక్క, ఎలా ఉన్నావు? వందనాలు రేవతి. వందనాలు శాంతి. ఏంటమ్మా ఇలా వచ్చారు అందరూ? నీకు ఒంట్లో బాగాలేదు కదా, ఎలా ఉందని పలకరిద్దాలని వచ్చాము. అవునమ్మా, నిజంగానే ఒంట్లో బాగాలేదు. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉందంటే ఏం చెప్తానమ్మా, ఒకటే గుండెల్లో దడ ఆయేసం. అయ్యో, ఎందుకని అలా? పోయిన వారం మొన్న 2 వారాల క్రితం మీటింగ్ జరిగింది, మీరు వచ్చారమ్మా? వచ్చాము అక్క. అక్కడ చెప్పిన వాక్యం విన్నారమ్మా మీరు? విన్నామక్క. గుర్తులేదు. గుర్తులేదు. అయినా మీకు ఎక్కడ గుర్తుంటుందిలే అమ్మా, అక్కడెక్కడో కుర్చీలో చెప్పారు మారుమూల కూర్చొని వింటారు, మీకేమో వాక్యం గుర్తుండదు. నేనేమో స్టేజ్కి ఎదురుగా అయ్యగారికి ఎదురుగా ఆ మొదటి లైన్లో కూర్చున్నా. నాకు బాగా అర్థమైంది, బాగా గుర్తుంది వాక్యం. ఏం చెప్పారేంటి? ఏం చెప్పారని అంత నెమ్మదిగా అడుగుతారేంటమ్మా? మూర్ఖురాలు తన చేతితో తన ఇల్లు ఊడబెట్టుకుంటుందని చెప్పారమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లు తను కట్టుకుంటుందని చెప్పారమ్మా. అంటే మనం ఈ మధ్యకాలంలో ఇల్లు కట్టుకున్నాం కదమ్మా, ఇల్లు స్టార్ట్ చేశాం కదా, అదేమో పునాదుల్లోనే ఆగిపోయింది, ఇంటి పైకప్పు కూడా వేసుకోలేకపోయింది. అంటే నేను 3 రాళ్ళనే కదా అర్థం. దానికోసం అయ్యగారు పెద్ద మీటింగ్ పెట్టి, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి, బాగా సౌండ్ పెట్టి మూర్ఖురాలా తిట్టారు. నిజం భారతి, ఎంత మాట అన్నారు. నిన్నైతే ఆ మాట అన్నారక్క. నన్నైతే పరలోక రాజ్యంలో నేను చేరనన్నారక్క. అంత మాట అన్నారా భారతి? నన్నైతే అత్తగారిని సరిగ్గా చూడలేదు అన్నారు. అంత మాట అన్నారా మేరీ? అవునక్క. సర్లే అమ్మా, ఇంకేం చేస్తాం మరి, అంతే అనిపించుకుంటా ఉంటామే. సర్లే అక్క, నీరసంగా ఉన్నట్టున్నావు, కూర్చో. అమ్మా ఆంటీ వాళ్ళు వచ్చారు, టీ పెట్టివమ్మా. గ్యాస్ కూడా ఇప్పుడే అయిపోయిందమ్మా. అవునక్క. సరే, కాఫీ వద్దు, టీ వద్దు, కానీ అలా చల్లగాలికి వెళ్దాం నడు. ఏం చల్లగాలి అమ్మా, చల్లగాలికి తిరిగే వాళ్ళందరూ మోటు చచ్చి పడిపోతున్నారట కదా. మౌని కట్టాలి ఇంటికి వెళ్దాం పదండి. సరే వెళ్దాం. కామెడీ వస్తుందనే. వందనాలు మౌనిక అక్క. వందనాలు భారతి. ఎక్కడికి వెళ్తున్నావు త్వరగా? పక్క
పక్క వీధిలో మీటింగ్ జరుగుతుంది, ప్రార్థనకి వెళ్తున్నాను. అవునా? మన చర్చ్ ఉండగా పక్క వీధిలో ప్రార్థనకి వెళ్ళడం ఏంటక్క? పోయిన వారం మీరు చర్చికి రాలేదుగమ్మా. అయ్యగారు ఏం వాక్యంతో నన్ను అన్నారో తెలుసా నీకు? ఏమని అన్నారు? వివేకం వాక్యాలని మేము గుర్తు పెట్టుకుంటాం. మనమే వివేకములు ఎనిస్తి సుందరస్తి వెండి పంది ముక్కు వంటి బంగారం కమ్మి వంటిదని అన్నారు. అంటే నాకు వివేకము లేదనేగా దాని అర్థం. అయ్యగారు నన్ను అలా అన్నారు వాక్యం ద్వారా. అయ్యో మౌనిక, నిన్ను అంత మాట అన్నారా? నువ్వు ఇంకా ధైర్యవంతురాలు కాబట్టి తట్టుకున్నావు. నన్ను అయితే 10 మందిలో మీటింగ్ పెట్టి పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి సౌండ్ బాగా పెట్టి మూర్ఖురాలా మూర్ఖురాలా అని తిట్టారు. నీకు తెలుసా ఆ మాట? అవును మౌనిక. నన్నైతే పరలోక రాజ్యంలో చేరని అన్నారక్క. అవునా నిన్ను అన్నారా? అత్తగారిని సరిగ్గా చూడలేదు అన్నారు మౌనిక. అవునా, నిన్ను కూడా అన్నారా? అవునమ్మా, అందుకే మన అందరం కలిసి వేరే చర్చికి వెళ్దాం. పదండి అమ్మా. వెళ్దాం పదండి పదండి. కోపం అవును, ఏంటి మళ్ళీ అక్క అంత కోపంగా ఉన్నావు? ఏం చెప్పమంటావు అక్క? పోయిన వారం పాష గారు మా ఇంటికి వచ్చారు, గృహకూడికి వచ్చారు. వచ్చి ఏం వాక్యం చెప్పారో తెలుసా? చెప్పమ్మా, నువ్వే, మాకు తెలీదు. గయ్యాలి కలిగిన భార్య ఉండటం కంటే మిద్దె మీద మూల కూర్చోవడం మంచిది అని అన్నారు. అయ్యో, అంత మాట అంటే నేను గయ్యాతనంగా ఉంటాను, నేను గయ్యాతనానే కదా అయ్యగారు అంది, నన్నే కదా అన్నది. పోన్లే మల్లిక అక్క, బాధపడకు. నిన్నైతే ఇంటికి వచ్చి ఇంట్లోనే అన్నారు. నన్నైతే పెద్ద స్టేజ్ వేసి అందరూ ముందు పెద్ద సౌండ్ పెట్టి మూర్ఖురాలా మూర్ఖురాలా అని తిట్టారు నన్ను. ఎంత మాట అన్నారక్క నిన్ను. ఏం చేస్తావమ్మా? ఇంకా చర్చికి వెళ్ళొద్దు మనం. వెళ్ళొద్దు వేరే చర్చికి వెళ్దాం. పక్కన ఉన్న చర్చికి వెళ్దాం. పదండి అమ్మా అందరం. పదండి వెళ్దాం. పదండి పదండి వెళ్దాం. వందనాలమ్మ సునీత అక్క. వందనాలమ్మ వందనాలు సునీత. వందనాలమ్మ వేణి గారు, వందనాలమ్మ మరిక గారు, వందనాలమ్మ శాంతి గారు, వందనాలమ్మ పదండి అనుకుంటే వెళ్తున్నారు అందరూ. వేరే పక్కన చర్చికి వెళ్తున్నాం అమ్మా. వేరే చర్చి మన చర్చి ఉంది కదా. మన చర్చికి ఎందుకమ్మా? అయ్యగారు పద్దాక ఈ వంకన ఆ వంకన ఆ వంకన ఈ వంకన అందరినీ తిడతానే ఉంటారు. ఎందుకు వస్తాం మేము రాము. వేరే చర్చికి వెళ్తాం. అయ్యో, ఏమన్నారేంటి? నీకు తెలియదు అక్క, నన్ను ఏమన్నారో నీకు తెలియదు కదా. నన్ను అయితే పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి పెద్ద స్టేజ్ వేసి బాగా సౌండ్ పెట్టి మూర్ఖురాలా మూర్ఖురాలా అని తిట్టారు నన్ను. అలాగన్నారా? ఆ, నన్నైతే ధనవంతురాలు పరలోక రాజ్యంలో చేరడం కంటే ఒంటి సూది బెజ్జంలో దూరడం మేలన్నారక్క. అలా అన్నప్పుడు నేను ఎందుకు వస్తాను? నేను రాను. వేరే చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను. అయ్యో, నన్నైతే సునీతక్క వివేకం లేని స్త్రీ అని అన్నారు. నేను రాను. అయ్యో, ఎంత మాట అన్నారు అయ్యగారు. నన్నైతే సునీత రూతు అత్తగారిని అత్తుకోవటం లేదు, నేను అత్తగారిని చూడగా అత్తుకుంటుందని నేనైతే అత్తగారిని చూడగా, అందుకే నన్ను వాక్యం ద్వారా అలా అన్నారు అయ్యగారు. నేను రానమ్మా. అయ్యో, మిమ్మల్ని కూడా అన్నారా? నన్నైతే గయ్యాలి అన్నారక్క, నేను హట్ అయిపోయాను. అక్క, అందుకని అందరం కలిసి పక్కన జరిగే గుడిలో వెళ్దామని చెప్పి బయలుదేరాం. మీరేమి అనుకున్నట్టే నేను ఒక మాట చెప్తానమ్మా. చెప్పక్క. ఆత్మీయ సహోదరులుగా ఒక మాట చెప్తాను. చెప్పక్క. ఇప్పుడు మనందరికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు కదా. ఒకరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఒకరు లోకంలో ఎదుగుతున్నారు. మనకు బాధగా ఉంటుందా సంతోషంగా ఉంటుందా? బాధగానే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఆత్మీయంగా ఎదిగితేనే కదా మనకు సంతోషంగా ఉండేది. అవునక్క. మరి మన సేవకులకు కూడా ఆత్మీయంగా అందరు బిడ్డలు దేవుళ్ళు ఎదగాలని కదా ఆయన చెప్పేది మనకి. వాక్యం అనేది, వాక్యము సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడన్నమాట. కాబట్టి మీరు సేవకులు అన్నారని బాధపడి ఆతృతపడి సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘంలోకి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలు ఎవరు తన తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. కనుక మనం తండ్రిని హత్తుకునే బిడ్డలుగా మనం ఉండాలి. కనుక భారతి, నేను ఒకటి చెప్తున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశించుటకంటే అంటే సూది బెజ్జంలో దూరుట సులభమని అన్నారని బాధపడుతున్నావు కదా. మనం ఈ లోకధనం గురించి ఆశపడకూడదు, మనం పైన ధనం గురించి ఆశపడాలి, పైన వాటిని వెతకాలి.
కనుక అందుకే అయ్యగారు చెప్పిన వాక్యాన్ని నీవు అతి రీతిగా అర్థం చేసుకొని ఆత్మీయ జీవితంలో ముందడికి భారతి బాధపడమాకు. అలాగే అక్క. శాంతి నేను కూడా బాధపడకు. ఇన్నాళ్ళు పరలోక రాజ్యం గురించి ఆలోచించకుండా లోకధనం గురించి ఆలోచించి లోకధనం సమకూర్చుకోవాలని ఆశపడ్డానక్క. ఇక నుంచి మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ఉన్న నా దేవుని కొరకు నేను జీవిస్తూ పరలోకంలో ధనం కోసం నేను ఎదురు చూస్తానక్క. శాంతి గారు, మీరు వాళ్ళు భారతీ గారు రావడం లేదు, రేవతి గారు రావడం లేదు, నేను చర్చికి రాను, నాకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అని ఎప్పుడు అనకూడదు. దేవుని ఆలయాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు ఎటువంటి అలాగా ఆలోచించడం మానేసి ఆత్మీయ జీవితంలో అందరూ ఐకమత్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయి. శాంతి గారు, రేవతి గారు, మీరు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుగునని చెప్పారు కదా. అంటే జ్ఞానంతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకొని దేవునిలో జ్ఞానంగా ఎదగాలని అన్నది నువ్వు తీసుకోవాలన్నమాట. మూఢురాలు అనేది నువ్వు తీసుకోకూడదు. కనుక దేవునిపై ఆధారపడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని అంటు పెట్టుకొని జ్ఞానం కలిగి ఉంటారు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మూలము కదా. కనుక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన సేవకుల్ని అపార్థం చేసుకోకుండా దేవుని అడుగుజాలు నడిచే బిడ్డలుగా మనందరం ఉండి ప్రయత్నం చేద్దాం. సరే అక్క, నువ్వు చెప్పినాక నాకు బాగా అర్థమైంది. జ్ఞానం కలిగి మౌనిక గారు, వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కున ఉన్నటువంటి బంగారు కమ్మి వంటిదని బాధపడుతున్నావు కదా. వివేకము దేవుని దగ్గరే ఉంటుంది. ఆయన మన సేవకులు వాక్యానుసారంగా మనతో మాట్లాడతారు కాబట్టి వాక్యాన్ని వాక్యంలాగే తీసుకోవాలి, కానీ మనం దాన్ని వ్యతిరేకంగా తీసుకొని బాధపడి మన సంఘాన్ని విడిచిపెట్టి వేరొక సంఘానికి వెళ్ళకూడదు. మౌనిక గారు, ఇక నుండి మనందరం కూడా దేవుడు ఆత్మీయంగా ఎదుగుతూ ముందుకు సాగిపోవాలని మనం గ్రహించి ముందడుగు వేద్దాం. అలాగే అక్క. మేరీ గారు, మీరు రూతు అత్తను అద్దుకుంది, రూతు అత్తను ప్రేమించింది అని అంటున్నారు కదా. రూతు అని బాధపడకుండా రూతు ఏ విధంగా తన అత్తను హద్దుకొని 7 కుమారుల కంటే గొప్పదిగా, 7 కుమారుల కంటే గొప్పదా, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని రూతు ఒక అన్యస్త్రీ అయినప్పటికీ కూడా దేవుడిని అనుసరించి తెలుసుకొని నడుచుకుంది. అటువంటి రూతు గురించి చెప్పినప్పుడు నా గురించే చెప్తున్నారని నువ్వు బాధపడకూడదు. ఆ రూతు వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా నడుచుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇక నుండి మన అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూసుకునే విధంగా ఉండాలి. అలాగే అక్క. మల్లిక గారు, గయాలి అని బాధపడుతున్నారు కానీ సేవకులు మనతో మంచి మాటలే మాట్లాడతారు. దేవుని ఆత్మ మీలో నుండి మాట్లాడుతున్నదే కానీ మాట్లాడేవారు మీరు కానీ మత్తయి సువార్త 20:10 ఉంది కదా. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సేవకుల ద్వారా మనతో మాట్లాడతారు. ఆ వాక్యాన్ని మన హృదయానుసారంగా తీసుకొని దేవుడిలో అత్యధికంగా బలపడినట్లు చేసుకోవాలి. అందరం కలిసి మన పాస్టమ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాం. పాస్టమ్ గారిని క్షమించమని అడిగి మనందరం కలిసి ప్రేయర్ చేసుకున్నాం. అది ఇది పడిపోయింది. అమ్మగారండి, మాటలు విన్న తర్వాత దేవుడు చెప్పిన నాకు వచ్చిన తన ఆలోచన ఏంటంటే, నిజంగా పాస్టర్ గారు అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత ఆయన ఏం చెప్పేది ఆయన ఆత్మలో అది పరిశుద్ధాత్ముడు బయలుపరిచిందే పాస్టర్ గారు ఇక్కడ నిలబడి మాట్లాడతారు. అదొకటి. సంఘంలో ఉన్న సభ్యులకి వాళ్ళ హృదయాన్ని పరిశీలించే దేవుడు పైన చూస్తూ ఉన్నాడు. మన తలంపులు మనకు తెలియదు, మన ఆలోచనలు పక్కన వాళ్ళకి కూడా తెలియదు అని అనుకుంటామేమో, కానీ దేవుడికి సమస్తమును తెలుసు. మనం ఏం తలంచుతున్నామో మన తలంపు రాకముందే దేవుడి దృష్టిలో అది వెళ్ళిపోతుంది. కాబట్టి మన తలంపులకు అనుగుణంగా దేవుడు ఇక్కడ నిలబడిన వ్యక్తి ద్వారా మాట్లాడతారు. కాబట్టి పాస్టర్ గారు చెప్పారు అన్నది మాత్రం మీరు మనసులో పెట్టుకోకూడదు. పాస్టర్ గారు ఒక ఆయుధం మాత్రమే. మాట్లాడేదెవరు? దేవుడు. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. మరొక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ
ఇక్కడ మీరందరూ కూడా మాట్లాడిన దాన్ని బట్టి అనేక మంది విశ్వాసంలోనూ వాక్యంలోనూ వేరుపాటిన స్థితిలో లేరు. లేకపోబట్టి ఇలాంటి సందేహాలు వస్తాయి. అని పాస్టర్ గారు ఇలా అన్నారు, అలా అన్నారు అన్నది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ వాక్యంలో అనుభవం లేదు. వాళ్ళు వాక్యం చదవని వాళ్ళు మాత్రమే అలాగే అనుకుంటారు. వాక్యం చదివిన వాళ్ళకి దేవుడు అజ్ఞానాన్ని ఇస్తాడు. పాస్టర్ గారు మనల్ని గద్దించి వాక్యం చెప్తున్నారు అని అంటే దేవుడే ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన మనం మార్చుకోవాలి, మన తలంపులను మార్చుకోవాలి అన్నది పరిశుద్ధాత్ముడు వాక్యం చదివి దేవునిలో ఎదిగే విశ్వాసానికి అనుగ్రహిస్తాడు. మరి ఇంట్లో కూర్చుంటే అది జరగదు కాబట్టి ఆలయానికి వచ్చి అవన్నీ కూడా మనం తెలుసుకొని దేవుళ్ళో మనల్ని మనం సరి చేసుకోవడానికి మంచి అవకాశం. మరి ఈ సిస్టర్ గారు చెప్పినట్టుగా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారే కదా గర్దిస్తారు. వాక్యంలో కూడా అదే రాస్తారు. ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డల్ని ప్రేమిస్తారో వాళ్ళు గర్దిస్తారు, వాళ్ళు దెబ్బ కొడతారు. తండ్రి ప్రేమించిన కుమారుని శిక్షించును అనుంది. కాబట్టి అయ్యగారు ఏది మాట చెప్పినా కూడా అది పైనుండి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పలికిస్తున్నాడని గ్రహించి తమ హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకొని వాక్యంలో ఎదుగుతూ వెళ్ళిన వాళ్ళే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసంలో స్థిరంగా లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈ చర్చిలో ఇట్లా చెప్తున్నారు, ఈ చర్చిలో నా అంటే ఎవరు చూడలేదు, నన్ను ఎవరు పలకలేదు, వేరే చర్చికి వెళ్ళిపోతారు. ఆ పాస్టర్ గారు అయితే బాగా చెప్తారు. నేను ఒక మాట చెప్తాను, నేనేమని ప్రార్థన చేస్తానంటే తెలుసా, ప్రభువా నా ఇంటికి దగ్గరనే ఉన్న చర్చి కానీ చూపించు. నేను ఏ సమయంలోనైనా నడుచుకుంటే నేను వెళ్ళిపోవాలి. సంఘంలోకి వచ్చే వాళ్ళు నేను పలకరించాలి. సంఘంలో పరిచర్యలో నేను పాల్పొంపులు పొందాలి. నేను సంఘంలో ఉంటే అది నాకు దీవెన. కాబట్టి దగ్గరగా ఏ చర్చ అయితే ఉందో నేను ఆశపడుతున్నాను. అలాంటి అవకాశం నాకు ఇవ్వమని నేనైతే ప్రార్థన చేస్తాను. మరి ఇక్కడ సంఘం ఉంది అని అంటే ఈ సంఘం కాదని దూరం ఎక్కడికో బళ్ళు వేసుకొని ఆటోలెక్కి బైకులు పట్టుకొని అంతంత దూరం పరిగెత్తి మనం ఎక్కడికి వెళ్ళినా మారు మనసు అనేది రాదు. నేను ఇక్కడే పుట్టాను, ఇది నేను పెరిగిన ఈ స్థలంలో నేను పెరిగాను. అప్పుడు మాకు సండే స్కూల్ లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మాకు సిఎస్ఐ చర్చెస్, వేరే వేరే గోల్డెన్ చర్చెస్ ఉన్నాయి, పెందుకోస్ చర్చిలు ఉన్నాయి, ఎల్ఈఎం చర్చిలు ఉన్నాయి, బ్రదరన్ గ్రూపులు ఉన్నాయి, భక్సింగార్ గ్రూపులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళి మార్పు పొందా? ఉన్న చోటే, ఉన్న సంఘంలోనే, ఉన్న పాస్టర్ గారి ద్వారా. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా బైబిల్ ఉంది మనకి. దైవ గ్రంథం కరెక్ట్ గా బోధింపబడుతుందా లేదా ఈ సంఘంలో? ఇక్కడికి వస్తే నేను ఆత్మీయంగా బలపడతానా లేదా అని చూసుకొని మనం ఉన్న సంఘంలోనే మనం వేరుపారిన స్థితి కలిగినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సంఘం కాదని ఆ సంఘంలోకి వెళ్ళినా ఆ సంఘంలో పాస్టర్ గారి ద్వారా కూడా దేవుడు గర్తిస్తాడు. అప్పుడు ఆ సంఘం కాదని ఇంకో సంఘం. మనం సంఘాలు మారడం వల్ల మనకి ప్రయోజనం లేదు. మరొకటి, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, వ్యాధితో వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలన్నాడు అనుకోండి, అమ్మో ఈ డాక్టర్ గారు తోసేస్తానంటున్నాడు, అమ్మో నాకు ఈయనంటే భయం అని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు మీకు జబ్బులు పెద్దది చేసుకుంటామా? గాయం చేసినా కూడా నాకు స్వస్థత కలుగుద్ది అన్న నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తామా? స్వస్థత ఎక్కడొస్తుంది? ఆపరేషన్ చేస్తేనే మనకు ఆ జబ్బు నుండి విడుదల. అట్లాగే మనకి వాక్యం ద్వారా హృదయానికి గాయం తగిలింది అని అంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు అని అనుకుంటు. ఆ గాయాన్ని బట్టి ప్రభా పాస్టర్ గారి ద్వారా నువ్వు ఇట్లా మాట్లాడావు, నన్ను సరిచేయి, ఈ రకంగా నేనున్నాను. ఎవరైతే మనసుకు బాధ కలుగుతుందో దాని అర్థం ఏంటి? దేవుడు నీతో మాట్లాడాడు, నేను సరి చేసుకోవాలి అని అర్థం. మరి సహోదరులందరూ ఎంతో చక్కని స్కిట్ని, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఎంతో అర్థవంతమైన స్కిట్ని మీ ముందు ప్రదర్శించారు. ఈ సిస్టర్స్ అందరి కోసం మీరు గట్టిగా చెప్పండి. మీరందరూ కూడా ఈ స్కిట్ చేసుకుని సంవత్సరం అంతా దేవుల్లో ఇంకా ఎదుగుతూ వేర్పారు చర్చిలో ఇంకా అనేకమైన ఆత్మల్ని రక్షణార్థం మీరు చర్చిని నడిపించి దీన్ని అభివృద్ధి పొందడానికి మీకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని దేవుడి పేరు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
చెప్తున్నాను. ఈ స్క్రిప్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క సహోదరికి కంగ్రాచులేషన్. చాలా బాగా చేశారు. మంచి మీనింగ్ మెసేజ్ ఉన్న స్క్రిప్ట్ చేశారు. మీ అందరికీ దేవుడు